హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఎగ్జామ్కి ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉంది. సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇంతవరకు ప్రిపేర్ అయింది ఎట్లా రివిజన్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియో చేసి అయితే ఆఫ్టర్ ఒక 1 month అయిపోతుంది. సో సారీ, కొంచెం వర్క్ బిజీ ఉండి అయితే నేను వీడియో చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా మోస్ట్లీ డేలో 1 వీడియో అయినా సరే అప్లోడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అట్లనే ఏపీపీసెట్ సంబంధించి ఏమైనా కొత్తగా అప్డేట్స్ వచ్చినా సరే వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అట్లానే మన నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, దానికోసం కూడా నేను అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం చూసుకున్నట్లయితే thumbnail-లో మీకు కనిపిస్తున్న ప్రతి టాపిక్ పైన కూడా నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మనకి ఏపీపీసెట్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అవుతున్నాయి మనకి అనేది తెలియాలి. సో మనకి June 6 to 15 వరకు అనుకుంటా మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు అట్లీస్ట్ మనకు ఒక 20 days 21 days అయితే ఉంది. సో ఈ రోజు నుంచి. సో మీరు ఇప్పటి నుంచి మీరు ఎంతవరకు ఎలా ప్రిపేర్ అయినది తర్వాత విషయం, మరి ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవుతారు అనేది చూసుకోండి. సో ఎందుకంటే ఈ 20 daysలో మీరు చాలా అయితే కవర్ చేయొచ్చు. అట్లనే ఈ 20 daysలో నేను చెప్పే ట్రిక్స్ అండ్ టిప్స్ పాటిస్తే డెఫినెట్లీ మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది, మంచి ర్యాంక్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓకేనా? సో ఈ వీడియోలో నేను ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో 1 monthలో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ థింగ్, చాలామంది అడిగే క్వశ్చన్, అన్న మా దగ్గర మెటీరియల్స్ లేవు, అట్లనే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ లేవు, మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మేము పక్క పీజీ చేద్దాం అనుకుంటున్నాము, బట్ మా దగ్గర సోర్సెస్ లేవు, ఏం చేద్దామని చాలామంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. మన టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కూడా చెర్రీరెడ్డి 3. సో మన టెలిగ్రామ్ ఛానల్లో లాస్ట్ 3 years బ్యాక్ సంబంధించిన కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ సిలబసెస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అక్కడ నేమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఎంఎస్సి జువాలజీ అయితే జువాలజీ సంబంధించిన మోడల్ పేపర్స్, బాటనీ అయితే బాటనీకి సంబంధించినవి, ఫిజిక్స్ అయితే దానికి. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా ఒక టైటిల్ ఇచ్చి అయితే నేను అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో, మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? సో ఆల్రెడీ చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారు, చాలామంది అయితే ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నారు కదా. ఇంకా ఎవరికైనా సరే ఆ మోడల్ పేపర్స్ అండ్ సిలబస్ పేపర్స్ ఇంకా లేవు, నాకు ఇప్పుడు కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా అక్కడ మీకు అయితే ఉంటాయి. అట్లానే నేను లైఫ్ సైన్స్ సంబంధించి కానీ బాటనీ జువాలజీకి సంబంధించి కానీ ఏవైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా మోడల్ పేపర్స్ కానీ ఉన్నట్లయితే అవి కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని గురించి అయితే మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు ఏపీపీసెట్ 2024 సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఓకేనా? సో 1 monthలో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ థింగ్, మీరు ఇప్పటి వరకు ఎంత అయితే ప్రిపేర్ అవ్వారో అది మీరు ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. సో ఎంతవరకు మీకు వచ్చి అనేది ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. వన్స్ మీరు ఒకసారి రివిజన్ చేశాక మన ప్రీవియస్ ఇయర్ ఏదైతే సబ్జెక్ట్కి అప్లై చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించి ఒక 3 years మోడల్ పేపర్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అవి ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఒకసారి అవి అటెంప్ట్ చేయండి. సో మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నేను ఇంతవరకు చదివాను, ఈ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయని మీకు క్లారిటీ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఇంక ఏ సబ్జెక్ట్ పైన లేదంటే ఏ టాపిక్ పైన ఎక్కువ మనకి గ్రిప్ పెట్టాలి, లేదంటే ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ మనం ఎక్కువ స్కోప్ ఉన్న మన టాపిక్ తీసుకుని అయితే దాన్ని ఇంకా కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే మనకి ఈజీగా స్కోర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు ఏదైతే టాపిక్ కంప్లీట్ చేశారో, లైక్ ఇప్పుడు లైఫ్ సైన్స్ తీసుకున్నాం, సెల్ బయాలజీ ఏదో టాపిక్ కంప్లీట్ చేశారు మీరు, దానికి సంబంధించిన ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే మీరు నెట్లో సెర్చ్ చేయండి. సో తప్పకుండా వస్తాయి. లైక్ సెల్ బయాలజీలో ఏదో ఒక టాపిక్ తీసుకోండి. సో ఓకేనా? సో ఆ టాపిక్ తీసుకుని దానికి సంబంధించి ఎంసీక్యూస్ అయితే మీరు అటెంప్ట్ చేయండి. సో ఆన్లైన్లో ఉంటాయి, చాలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి, చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, బైజూస్ అని, ఆకాష్ అని, చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తే. సో అవి ఒకసారి మీరు అటెంప్ట్ చేస్తే ఓకే, మీకు తెలుస్తుంది వాడు ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడు అనేది. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఓకే ఈ క్వశ్చన్ ఈ వేలో కూడా మనం చదవచ్చు, ఈ క్వశ్చన్ ఈ వేలో కూడా ఆన్సర్ ఇస్తారు అని దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. అప్పుడు మీకు ఎగ్జామ్లో మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకుని ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పైన కాదండి, డిలీట్ ఆప్షన్ పైన అయితే ఫోకస్ పెట్టండి. లైక్ ఇప్పుడు క్వశ్చన్స్లో 4 options ఉంటే దాంట్లో 3 options మనకి కరెక్ట్ కాదు. ఆ 3 options కరెక్ట్ కానప్పుడు ఒక్కొక్క దాన్ని డిలీట్ చేసుకుంటూ రండి. ఫైనల్గా ఒక రెండిట్లో ఒకటైతే మీకు ఆటోమేటిక్గా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్ 1 monthలో ఈ 20 daysలో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ థింగ్, మీరు ఈ 20 days కూడా ఫోకస్డ్గా చదవండి. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అట్లనే ఎటువంటి యావిగేషన్స్ పెట్టుకోకుండా కూడా
ఈ 20 డేస్ కూడా ఫోకస్డ్గా చదివితే తప్పకుండా మీరైతే గుడ్ స్కోర్తో అయితే వస్తారు. ముందే చెప్తున్నా, మంచి ర్యాంక్ కానీ మంచి స్కోర్ కానీ రాకపోతే మీకు పీజీ సెట్లో సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అది కూడా యూనివర్సిటీస్లో, మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందుకనే నేను చెప్తున్నాను, ఈ 20 డేస్ చాలు. నాకు తెలిసి మీరు ఇంతవరకు ఎంతో కొంత ప్రిపేర్ అయి ఉంటారు. ఈ 20 డేస్లో మోస్ట్లీ మీరు కవర్ చేసేయచ్చు. ఆఫ్ టాపిక్ అనేది డీప్గా కవర్ చేసేయచ్చు. ఆఫ్ టాపిక్ కవర్ చేస్తే సరిపోతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పీజీ సెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ అనేది ఉండదు కాబట్టి, సో మీరు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మీకు తెలిసినా తెలియకపోయినా డిలీట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఒక 2 ఆప్షన్స్ మీరు ఫైనలైజ్ చేసుకుని దాంట్లో ఏదో ఒక దాంట్లో పెడితే మేబీ 50-50 ఛాన్సెస్ మీకు ఉంటాయి. సో దానివల్ల కూడా మీ స్కోర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? అట్లానే బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను కదా ఇప్పుడు. సో వేస్ట్ చేయొద్దు టైం వేస్ట్ చేయకుండా ఏదైతే టాపిక్ చదివారో ఆ టాపిక్ని ఇంకొకసారి చదవండి. వన్స్ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి రివిజన్ చేయండి. రివిజన్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన ఎంసీక్యూ క్వశ్చన్స్ ఆన్లైన్లో ఉంటాయి, అవి అటెంప్ట్ చేయండి. ఒక సైట్లో ఒక 10 ఇచ్చాడు అనుకోండి, నెక్స్ట్ సైట్లో ఇంకొక 10 ఇవ్వచ్చు. దాంట్లో ఒక 2-3 సిమిలర్ ఉండొచ్చు. సో అట్లా ఒక 2-3 సైట్స్ నుంచి ఒక 30 క్వశ్చన్ చేశారనుకో ఎంసీక్యూస్, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అట్లనే ఎంసీక్యూస్ చేసేటప్పుడు మీకు గుర్తు లేదు అనుకుంటే పేపర్ పైన రాసుకోండి, లైక్ ఒక నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్ 1 వీక్ 3-4 డేస్లో మీరు మళ్ళీ అది ఒకసారి రివిజన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది ఓకే అని. అట్లనే మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఇస్తారని చాలామంది అయితే డౌట్ అడుగుతున్నారు. సో అసలు మోడల్ పేపర్స్లో క్వశ్చన్స్ ఇస్తారా ఎవరనేది, ఆబ్వియస్లీ మనకి మోడల్ పేపర్స్లో 100 క్వశ్చన్స్ ఉంటే ఈ 100లో మనకి అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయినా వచ్చే ఛాన్సెస్ అయింది. డైరెక్ట్గా రావచ్చు, లేదంటే ఇండైరెక్ట్గా రావచ్చు ఈ మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్లో. బట్ తప్పకుండా 10 క్వశ్చన్స్ అయితే పక్కా ఇస్తారు. అది ఈ మోడల్ పేపర్ నుంచి ఇస్తారా, లేదంటే లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ నుంచి ఇస్తారా, లేదంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ నుంచి ఇస్తారనేది ఎవరికి తెలియదు. బట్ మీరు మోడల్ పేపర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా చదవండి, పూర్తిగా చదవండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. ముందు మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి, బట్టి పట్టొద్దు. క్వశ్చన్ అర్థం చేసుకోండి, దానికి సంబంధించిన ఆన్సర్ అనేది కింద మీరే ముందు ఐడెంటిఫై చేసుకోండి. లైక్ ఇది దీనికి రైట్ ఆన్సర్, ఇది ఎందుకు రైట్ ఆన్సర్ అయ్యింది, అది ఎందుకు కాలేదనేది ఒకసారి మీరు క్వశ్చన్ రైజ్ చేశారనుకో, ఆటోమేటిక్గా మీకు డౌట్ అనేది ఆ క్వశ్చన్ పైన క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్వశ్చన్ అంత ఇండైరెక్ట్గా ఏమని మీకు ఆటోమేటిక్గా మీకు అయితే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు, లేదంటే ప్రిపరేషన్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది. పీజీ సెట్లో మంచి స్కోర్ వస్తేనే మీకు బెస్ట్ యూనివర్సిటీస్లో మీరు అనుకున్న కోర్సులో ఫ్రీ సీట్స్ అయితే వస్తాయి, లేకపోతే ఇబ్బంది పడతారు. దాని తర్వాత సో ఈ ఇయర్ నుంచి పీజీ సెట్ అనేది ఈ ఇయర్ కూడా మనకి ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్ర యూనివర్సిటీనే కండక్ట్ చేసింది. సో కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసేటప్పుడు చాలా గ్యాంబ్లింగ్ అయితే జరిగింది. అది మీ ప్రీవియస్ ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సో ఈ రిజల్ట్ విషయంలో కానీ ర్యాంక్ విషయంలో కానీ సరే అంత క్లారిటీగా అయితే ఎవరికి ఇవ్వలేదన్నమాట. సో చాలామంది తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీస్ని ఇచ్చింది, అట్లనే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వేస్ట్ యూనివర్సిటీస్, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీస్ అయితే ఇచ్చింది. సో ఇదైతే లాస్ట్ ఇయర్ 2023 పీజీ సెట్లు అయితే చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం. అట్లనే ర్యాంక్ విషయంలో కూడా చాలా అంటే చాలా, లైక్ ఎట్లా అంటే మనకి ఎస్సీ ఎస్సీ కేటగిరీ కానీ బీసీ కేటగిరీ కానీ ఈ కేటగిరీ బట్టి ర్యాంక్ అనేది లాస్ట్ ఇయర్ మనకి ఇవ్వలేదు. ప్రీవియస్ ఇయర్ వరకు మనకి కేటగిరీ బట్టి ర్యాంక్ అనేది ఇచ్చేవారు, బట్ ఈ ఇయర్ అనేది కేటగిరీ బట్టి ర్యాంక్ అనేది ఇవ్వలేదు. సో ఈ ఇయర్ ఇస్తారా ఎవరు అనేది కూడా తెలియదు. సో అదైతే ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో అందుకని మీ ప్రిపరేషన్ అంత గట్టిగా ఉంటే మీకు స్కోర్ అనేది అంత బాగుంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? అట్లనే మీకు మోడల్ పేపర్స్ కానీ అట్లనే మీకు ఏపీపీఎస్సీ సెట్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి మీరు నాకు జస్ట్ పింక్ చేయండి చాలు. డెఫినెట్లీ మీకు ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా నేను టెక్స్ట్ రూపంలో కానీ, లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను కాల్ అయితే ఆన్సర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ అక్కడైనా మాట్లాడవచ్చు. ఏ డౌట్ ఉన్నా సరే మీరు మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి రండి, నన్ను ఫాలో అవ్వండి, తప్పకుండా మీకైతే మీ ఆన్సర్కి రిప్లై అయితే ఇస్తాను. సో ఇవ్వనమాట ఏపీపీఎస్సీ సంబంధించినవి ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే. సో ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, ఇది మళ్ళీ చెప్తున్నా. ఈ 20 డేస్ గట్టిగా చదవండి, డెఫినెట్లీ మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది, మంచి యూనివర్సిటీలో సీట్ అయితే వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకా మోడల్ పేపర్స్ కానీ, లేదంటే సిలబస్ సంబంధించిన మోడల్ పేపర్స్ కానీ, లేదంటే ప్రీవియస్ ఇయర్ లైక్ ఏదైనా టాపిక్ సంబంధించిన మెటీరియల్స్ కానీ కావాలనుకుంటే ఒకసారి టెక్స్ట్ చేయండి. నా దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం మీకు పంపండి, ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం
సో ఎడిటింగ్ ఆప్షన్ గురించి అయితే మాట్లాడుతాను. చాలామంది మిస్టేక్ చేశారు. నేను మళ్ళీ చెప్పాను చేయకూడదని. బట్ చాలామంది అయితే మిస్టేక్ చేశారు. లైక్ ఈమెయిల్ మిస్టేక్గా ఫోన్ నెంబర్ కానీ రాంగ్ ఎంటర్ చేశారు, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేశారు, అట్లనే లైక్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది రాంగ్ ఎంటర్ చేశారు. సో వీళ్ళందరికీ కూడా ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తారా, ఇస్తే ఎలా ఇస్తారు, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, వీటన్నిటిపైన కూడా నేను రేపైతే ఒక వీడియో చేస్తాను. సో రేపైతే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. సో వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.